గడపన పొద్దునువై వెలుగులు పంచుదవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుదవో పోరాటాల జెండనువై సమరం నడుపుతావో సాయం అంటే ఆ క్షణమే అమ్మై కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు బుద్ధిమనే అడుగుల్లో అడుగులు వేశావు జాగృత పరిచే స్వరమై బతుకమ్మను ఎత్తినవు కవితమ్మ నీ వెంట వాళ్ళకేమో 30 ఎకరాలకు మాత్రం 12,50,000 కట్టించారు. మిగతా 5,000 ఎకరాలు మొత్తం 6,50,000, 5,50,000 వాగ్దానం మాకు 12.5 నుంచి 16 చెప్పారు. కానీ నాయకుల వల్ల ఇక మొత్తం 5.5, 6.5 కట్టించారు. మిగతా ఓన్లీ 30 ఎకరాలకు మాత్రమే 12,50,000 కట్టించారు. సీఎం గారు వచ్చి చెప్పారు ఇక్కడ 25 ఇస్తాం. సీఎం చెప్పలేదు. ఆయన కూడా 6 నెలల్లో మీకు ప్యాకేజ్ మొత్తం ఇస్తారని చెప్పారు. ప్యాకేజ్ కూడా 25 వచ్చింది ఇక్కడనే తిండి మేడం. ఓకే ఏ అందరు ఉత్తోలు ఉండే అక్కడ మాకేమో అమౌంట్ ఇవ్వలేదు. మాకు అమౌంట్ ఒకరు తక్కువ తీసేసాం మేడం. 86 మంది ఉంటారు మేడం. అట్లా ఉదండపూర్లో 86, అన్ని కలిపి ఉదండపూర్లో 86 మంది మేడం. ఒల్లూరులో ఒక 100 మంది ఉన్నారు. తాండాలలో అంతా కలిసి ఒక 150 మంది, టోటల్ 286 మెంబర్స్. యువకులకి నష్టం కంప్లీట్ ఏం లేదు, జీరో ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏమనంటే మీరు కోర్టు కొట్టి కోర్టు ద్వారా అక్కడ ఊరు దగ్గరే బయట ఊరు దగ్గరే మాట్లాడు. ఊర్లో మాట్లాడు. ఉద్దండపూర్ వస్తా కదా, వచ్చి అక్కడ మాట్లాడు. జరగండి భయ్. మెల్ల 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 పడేరు. బాగున్నారా? చాలా రోజులేదు. అంత మంచిదేనా? క్వాలిటీ కూడా చూడండి మేడం. అదే అదే మరి ఘోరంగా ఉంది కదా. అంటే ఫినిషింగ్ అప్పుడు మంచిగా చేస్తారా అనిపిస్తుంది కానీ మరి
దారుణంగానే ఉంది. ఉన్నదే పర్ఫెక్ట్ లేదు, ఫినిషింగ్ లేదు మేడం వరకు. అదే కరెక్ట్ అయితే లేదు. ఉన్నదే కరెక్ట్ లేదు, ఫినిషింగ్ ఎట్లయితే క్వాలిటీ. ఒక అడగట్టెళ్ళండి. అసలు ఎవరైనా వచ్చుడు చెక్ చేసుడు ఏమైనా జరుగుతుందా? ఏం జరగదు మేడం, ఏం లేదు. కంప్లీట్ 2 ఏళ్ల నుంచి మొత్తం బంద్, పనే బంద్ మొత్తం. పనే బంద్ ఉంది, ఎవరు రారు, ఎవరు ఏం అడగారు. రంజిత్ నమస్తే. బాగున్నారు సిన్? నమస్తే. బాగున్నారా? ఏమన్నా వాగ్దానాలు చేస్తారు, వెళ్ళిపోతారు మేడం. మా మండలం బాగున్నారు, అందరు వచ్చారు అయితే. నమస్తే. ఏం పేరు? శ్రీనిట్రాండ్. గట్టు మండలం. బాగున్నారా? బుచ్చిబాబు ఏడవా? దూరం ఉన్నాడా? ఓకే. ఘోరం ఉంది కదా పరిస్థితి ఇక్కడ. వర్క్ అసలు టోటల్ ఆగిపోయింది అంత కంప్లీట్. దాన్ని ఒక్క అడుగు ముందుకు పోయి చూసి వాటర్ దగ్గర అటు ఒక్కసారి చూసాను. సీన్ రండి. కొద్దిగా కెమెరాలు ఇటు ఆగితే అక్కడికి ఒక్కసారి పోయేస్తాం. మీరు ఆగండి, ఇటు ఆగండి. మీరు ఇట్రండి. బాగున్నారన్నా? ఎవరు? గట్టు మండల. మీతో వచ్చా. మీరు ఇట్రారా? నేను అడుగు. నీళ్ళు కనబడట్లే. మీరు నా వెనకకి రండి బ్రదర్. దా లక్ష్మణ్, మీరంతా ఇట్రండి. లోకల్ వాళ్ళంతా ఇట్రండి. నేనే ఇటు వస్తాను. లేడీస్ ఉన్నారా? వెళ్ళిపోయినరా? వేరే దగ్గర రీలొకేషన్ కి ఇచ్చిరు కదా? ఎక్కడ ఇచ్చిరు మనకు? ఏదో చౌరస్తా దగ్గర ఇచ్చిరట కదా? ప్రోగ్రామ్ కాదు, మనకు భూములు ఆల్రెడీ ఎక్కడ ఇచ్చారు? ఎవరైనా పోయినరా అటు సైడ్? పోయినరా? ప్లాట్లు వేసిరు? ఎన్ని గజాలు ఇచ్చిరు? ప్లాట్స్ ఇస్తామని చెప్పి 250 300 చేసిండ్రా ప్లాటింగ్ ఆల్రెడీ? వర్క్ నడుస్తుందా? అంతేనా? ఓకే. అది పెద్ద గుట్ట మేడం, మొత్తం రాళ్ళని వలగొట్టిరు, అందరు దొబ్బిర్రు. ఇండ్లు కట్టిస్తలేరా? ఓన్లీ ప్లాట్లు ఇస్తామంటారు. ఏం కంపెనీ? ఫార్మా కంపెనీ ఉందా? పూలేపల్లి పక్కకు వస్తుందా ఇది? ఓకే ఓకే. మాట్లాడదాం. అందుకే ఇవన్నీ మిమ్మల్ని అడుగుదామని వచ్చిన ఇక్కడికి. నేను వేరేం లేదు. పోవడానికి అయితే రెడీగా ఉన్నారు అక్కడ? పోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఏం లేదు మేడం, ఇక్కడ భూములు చేసుకోనికి ఏం లేదు. భూమికి భూమి ఇస్తామన్నారు కదా? ఓన్లీ 25 లక్షలు ఇస్తారు. 5.5 కట్టించారు. 5.5 కట్టించారు. ప్రాజెక్ట్ మొత్తం అన్ని అందరికి సేమ్ సమన్వయంగా ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే కొంత భాగాన్ని మాత్రం 12 లక్షలు ఇచ్చి మిగతా దాని ల్యాండ్ మాత్రం 6.5 ఇచ్చారు మేడం. 30 ఎకరాలకు 12.5 కట్టించారు. 5,000 ఎకరాలకి ఏమో మొత్తం 6.5 ఇచ్చారు. లేదు, అదే గట్టిగా అడుగుదాం. వెళ్దాం. ఉపాధి గురించి అడుగుదాం. మెల్లగా డెఫినెట్లీ. 18 ఏళ్ళు కట్ ఆఫ్ డేట్ 2001 అన్నది ఒకటి. ఉపాధి గురించి ఏం చెప్పమంటావు మేడం? అందరికి ఉపాధి గవర్నమెంటే కదా తీసుకున్నది. భూములు అన్ని నాశనం చేసింది గవర్నమెంట్. ఏదైనా కల్పించాలని గవర్నమెంట్
మన వాళ్ళు వచ్చి చూసిరా ఎప్పుడన్నా ఇది వరకు బీఆర్ఎస్ వాళ్ళు రాలేదా? సో ఈ 2 ఏళ్ళలో ఎప్పుడు రాలేదా? పనులు అయితే లేవు కదా, మరి ఎప్పుడు అడగలే? 70 రోజులు ధర్నా చేసి చూస్తున్నారు మేడం, కూడా మళ్ళీ 2-3 నెలలు అవుతుంది మేడం. నాకు చెప్పు, అదే మా ఊర్లో అందరు ఉన్నారు కదా. ఏం పేరు నీది? శాంతితా. హాయ్, థ్యాంక్ యూ. చైతన్యాను. ఏం పేరు? వినయ్. థ్యాంక్ యూ వినయ్. నమస్తే.
మనకి వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీ కవిత మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మేడం, మా యొక్క సమస్యల గురించి మొదటగా మేము మీకు విన్నవిస్తాము. మైక్లో చెప్పు, మైక్లో చెప్పు, మైక్లో మా యొక్క సమస్యల గురించి మేడం గారికి కొద్దిగా మీడియా వాళ్ళు వెనక్కి వెళ్ళారా, కొద్దిగా వాళ్ళని కొద్దిగా ఊరు వాళ్ళని ముందుకు తీసుకో. గ్రామస్తులు ముందుకు రావాలి. బాధితులు చెప్పండి, మీరు మాట్లాడండి. మేడం, మొదటగా గ్రామంలో మొదటి సమస్య ఏంటంటే యువకులకి 2021 నాటికి కట్ ఆఫ్ డేట్ పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు పూర్తి పరిహారం ఎప్పుడు కూడా రాలేదు. పరిహారం వచ్చిన నాటి నుంచి అందరికీ యువకులను కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మొదటి సమస్య ఇది మేడం. ఇంకోటి, ప్రాజెక్ట్ లో కొన్ని సర్వే నెంబర్లకేమో 6,50,000 ఇచ్చారు, కొన్ని సర్వే నెంబర్కేమో 12,50,000 ఇచ్చారు మేడం. మొత్తం 5,400 ఎకరాల వల్ల పోలిపల్లి సభలకు 12,50,000 ఇచ్చారు. మా యొక్క భూములకేమో 6,50,000 ఇచ్చారు. మీరు కొద్దిగా ప్రాజెక్ట్ స్టార్ట్ 13 సంవత్సరాలు అవుతుంది మేడం. ఒక్కసారి మీడియా మిత్రులకు మంచిగా అవకాశం ఇవ్వండి. అన్న మెల్లగా మల్లేష్ వెనక్కి సార్, కొద్దిగా మీరు జరగండి, వాళ్ళకి మంచిగా అవకాశం ఇవ్వండి. వినయ్ గారు, అసలు ఊరు వాళ్ళు రాని కదా, వాళ్ళు లేరు పాపం. మెల్లగా మెల్లగా, తొందర ఏం లేదు, స్లో స్లో స్లో. ఊరు వాళ్ళు ముందుకు రండి, మీడియా వాళ్ళని వెనుకకుండా రండి. ఊరు వాళ్ళు ఇట్లా రండి. అమ్మ నా దగ్గర, అక్క నా దగ్గర, ఇతరా మీరు ఇట్లా నిలబడండి ముంగట. వాళ్ళు మీడియా వాళ్ళు వెనకకుండా ఇంకొద్దిగా వెనక్కి, ఓకేనా? ఊరు వాళ్ళని ఇటు తీసుకో తమ్ముడు, మీరు మాట్లాడండి. మీ పేరు చెప్పండి, తండా పేరు చెప్పండి, మాట్లాడండి. మేడం, మా గ్రామం ఉదండపూరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భాగంగా మా గ్రామం మరియు 5 తాండాలు 2 విలేజ్లు మొత్తం గురవుతున్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు. పొలాలకు అంది దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. మిగతా పరిహారాలు కూడా పూర్తిగా అందలేవు. ఇంకొకటి, మొదటగా ఏంటంటే యువకులకి కట్ ఆఫ్ డేట్ పెట్టారు మేడం 2021 నాటికి. అప్పటి నుంచి 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే ప్యాక్ చేస్తున్నారు. అట్లా దాదాపు 250 మంది బాధితులు ఉన్నారు మేడం. వీళ్ళందరినీ ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంకెవరన్నా మాట్లాడితే చెప్పండి. మా విలేజ్కి వచ్చేసినటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత మేడం గారికి ఈ ప్రాజెక్టును సందర్శించి మా సమస్యలు తెలుసుకోవడానికి పెట్టేసినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మేడం, మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి మేడం. మా ప్రాజెక్టుతో పాటు పైసలు ఇలా ప్రతిదీ మొత్తంగా సాగుతున్నాం మేడం. స్టార్టింగ్కి వెళ్ళి అయినా సరే పైసల విషయం కానీ, అది మన పీడిఎఫ్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ప్రతిదీ గతంలో ఎమ్మెల్యే గారు కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరు మేడం ప్రతి విషయంలో మాకు చాలా నిదానంగా చేయడం మొత్తం చాలా లాస్ అయిపోతుంది మేడం. ముఖ్యంగా యువకులు మేడం, మా ఊర్లో 2021 కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. దాంతో అది పెట్టడంతో దాదాపు 100 మంది పైన ఓన్లీ మా ఊర్లోనే, తాండాలు మరియు ఒళ్ళూరు రాకుండా మా ఊరినే 100 మంది పైగా విద్యార్థులు చాలా లాస్ అవుతారు మేడం. అలాగే ఎన్ఆర్పీడిఎఫ్ అని కూడా మేడం, అంటే వేరే ఊర్లో ఉండని చిన్న చిన్న మిస్టేక్ మేడం. ఒక రేషన్ కార్డు లేదని, ఒక ఆధార్ కార్డు లేదని, చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఒక బీద కుటుంబాలు ఏదో బతకదనంత పోయినంత మాత్రాన వాళ్ళు వేరే ఊరోళ్ళు అని చెప్పి తీసి పెట్టడం జరిగింది మేడం. మాకు దాదాపుగా 1600 మంది పీడిఎఫ్లు ఉండే, కానీ ఇప్పుడు మొత్తం కొరిగి దాదాపుగా 1015 మందికి పీడిఎఫ్ ఓకే చేసారు. ఆ 500 మంది
ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా సాల్వ్ చేస్తారో కూడా మాకు స్పష్టమైన హామీ ఎవరు ఇవ్వడం లేదు మేడం. ఇంకోటి మేడం, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కానీ రేషన్ కార్డు లెటర్ కాలేదా? కాలేదు మేడం. చిన్న చిన్న సమస్యలు మేడం. మేడం ఏదో మేడం హైదరాబాద్ అనే మహానగరం మేడం, అక్కడ బస్కని పోయినంత మాత్రాన వాళ్ళు మా ఊరు కాదు అన్న ఉద్దేశంతో పీడిఎఫ్ వెళ్ళి పేరు తీసేయడం జరిగింది మేడం. అలాంటివి దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది అనుకుంటారు మేడం. అలాగే మా ఊర్లో అప్పుడు ఎమ్మెల్యే గారు 16,30,000 ప్యాకేజ్ అని చెప్పిండు, కానీ ఇవ్వలేదు. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో ఇదే ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇస్తా అని చెప్పిండు. కానీ ఆయన చెప్పిన తర్వాత ఇట్లా ఉల్లూరు మరియు తాండలకు 16,30,000 మాత్రమే ఇచ్చిండు. కానీ మాకు ఇంకా మళ్ళీ నిన్నగితే అయిపోయినట ఇస్తాని వాళ్ళకి ఇచ్చిండు, అలా ఆల్రెడీ ఇచ్చిండు, మాకు ఎట్లా ఇస్తాడు? మాకు ఎటువంటి ఏది మేము మాకు ఇచ్చేది ఏమైనా కానీ మాకు కష్టంగా స్పష్టత లేదు మేడం. ప్రశ్నించలేదు మేడం. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని ప్రశ్నించేటట్లు లేదు మేడం ఎవరు. అందుకని మాకు ఇంకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా తరఫున మీరు గవర్నమెంట్ ప్రశ్నించాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఎవరు మాట్లాడు? హలో, పూజలు గౌరవనీయులైనటువంటి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు, మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాజెక్టు విషయంలో ముందు బాధితుల విషయంలో పరామర్శించడానికి వారి యొక్క బాధగా సాధకాలు తెలుసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2016 నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితో మా యొక్క బాధలు చెప్పుకోవడం జరుగుతుంది. మా యొక్క కష్టాలు ఇంతవరకు తీరిన అనేటివి ఏమి లేవు. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మాది 2021 ఫిబ్రవరిలో సర్వే చేయడం జరిగింది. అప్పటికి సెప్టెంబర్ 2003 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులను పీడిఎఫ్ గా గుర్తించడం జరిగింది. అప్పుడే ఎంబడే అదే సంవత్సరంలో ప్యాకేజీగా వాళ్ళని గుర్తించుకోవడం జరిగింది. అప్పుడే మాకు అందరికీ ఆ డబ్బులు ఆ 2021లోనే ఇచ్చుంటే మా పిల్లలు కూడా చాలా మంది యువతులు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. కొంతమంది ఎడ్యుకేషన్ చేసుకుంటూ 22-23 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి సర్వే చేసి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. అందుకని ఇవాళ 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ మేజర్స్ కాబట్టి ఆ భారం మా తల్లిదండ్రుల పైన పడుతుంది. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. నా కొడుకు 23 సంవత్సరాలు, బిడ్డకి 21 సంవత్సరాలు. నాకు వచ్చే 16 లక్షల్లో నేను నా భార్య బతకాలి, మళ్ళీ తర్వాత వాళ్ళని కూడా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకు ఆ రోజు మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు 2025-26 వరకు ఈ ఏదైతే ఏజ్ వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వడం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పీడిఎఫ్ గా గుర్తించి వారిని పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఈ పీడిఎఫ్ లిస్టులో చేర్చాలని మేడం గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మాకు అవార్డు పాస్ కాలేదు మేడం. అయితే 2021లో మాకు సర్వే అయితే ఎప్పుడు చేసిందో దాన్నే అవార్డు పాస్ చేసినట్లుగా ఆ డేట్ తోటే ఇస్తున్నారు. కానీ నిజంగా ప్రభుత్వము మాకు ఈ రేట్ల ప్రకారంగా ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి. స్ట్రక్చర్ వాల్యూ కానివ్వండి, ఏదైనా రేట్లు కొత్త రేట్ల ప్రకారం మాకు డబ్బులు ఇవ్వాలి. కానీ మాకేం చేస్తున్నారంటే మాపే పెట్టి అదే పాత రేట్ల ప్రకారం ఇప్పుడు 2025 ప్రకారము ఇస్తలేదు మేడం. అదే పాత రేట్ల ప్రకారం ఇవ్వడం వల్ల మాకు చాలా లాస్ అవుతున్నాం. కాబట్టి దాన్ని ఆ అవార్డుని క్యాన్సిల్ చేసి మాకు కొత్త రేట్ల ప్రకారంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు 25 లక్షలు ఎకరానికి ఇస్తామంటున్నారు. కానీ ఇల్లు రేట్లు రివైవ్ చేయలేదా? మళ్ళీ ఇల్లు స్ట్రక్చర్ రేట్స్ ఏమన్నాడు కానీ 25 లక్షలు మీకు చేస్తానని చెప్పాడు. సరే, ఇంటి రేట్ ఏమంటారు? మేము అధికారులను అడిగితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే 2021 ప్రకారమే. ఇప్పుడు 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. అయితే అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయింది. సిమెంట్, స్టీల్ ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది. మాకు ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ఇచ్చే 16 లక్షలతోటి మేము ఇల్లు కూడా కట్టుకోలేము. అందుకని
ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారంగా మా స్ట్రక్చర్ వాల్యూ కానివ్వండి, ఇండ్ల రేట్లు కానివ్వండి, కింద అడుగు జాగాలు ఇవాళ మాకు ఇచ్చిన 5.5-6 లక్షలతోటి 6.5 లక్షలతోటి మేము ఇవాళ ఒక బాదేపల్లి కానివ్వండి, మహమ్నార్లో కానివ్వండి, ఒక కనీసం 10-20 గజాల భూమి కూడా కాదు. ఇప్పుడు మేము తీసుకుంటే 20, 30, 40, 50 లక్షల రూపాయలు కూడా గజం ఉంది. అలాంటి మా పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కాలానుగుణంగా ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి మాకు 2025, 26 కాకపోతే ఇంకా కూడా లేట్ అయితే ఆ డేట్ కటాప్ తీసుకొని ప్రతి ఒక్కరు యువకులను కానీ, పెళ్లి అయిన వాళ్ళని కానీ, పిల్లలని ఈ దానికి అనుగుణంగా వాళ్ళని పరిగణన తీసుకోవాలి. రేట్లు కన్స్ట్రక్షన్ వాల్యూ కానీ అన్నిటి కూడా రేట్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు రేట్లు మాకు కట్టించినట్లయితే కొంతవరకు మాకు మేలు జరుగుతుందని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ హనుమంతన్న. అదే ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మండలాధ్యక్షుడు ఏం పేరు? ఇండ్లు కట్టించి R&R కాలనీలో హౌస్ సెపరేట్ గా గవర్నమెంట్ ఎంత మనీ ఇచ్చింది వాల్యూ కనుక్కో, అది తీసుకోవచ్చు తొందరగా. మేము భావిస్తాము. అయితే ఫస్ట్ ప్రాజెక్టు అనేది వన్ టైం సెటిల్మెంట్ అన్నందుకు మాత్రమే ప్రాజెక్టు ఇక్కడ ప్రజలు ఒప్పుకొని పొలాలు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన అయినా ఇప్పుడు లక్ష్మీ పాలన ఆ హయాంలో ఏం చేయలేకపోయారు. కాకపోతే అక్కగారు ఒక 5 సంవత్సరాల కింద వచ్చింటే ఇంకా దీనిపైన గట్టిగా మాట్లాడి ఏమని చెప్పేందుకు అవకాశాలు ఉంటుండే. అక్క ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువత 250 మంది వరకు ఉన్నారు. ఒక్క నెల 10 రోజులు 20 రోజులు తక్కువ ఉంటే కూడా వాళ్ళకు ఏది ప్యాకేజ్ లేదు, ఏం రాకుండా ఉన్నాయి. ఎన్నో సార్లు మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర పోయినా మాట్లాడినా, ఎమ్మెల్యే దగ్గర మాట్లాడితే కూడా ఎమ్మెల్యే ఏం చెప్తుందంటే వాళ్ళకి రావు, కేసు వేసుకోండి, వస్తే చూసుకోండి అని అంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము 72 రోజులు ధర్నా చేసినాం. మొన్న రీసెంట్ గా 76 రోజులు ధర్నా చేసినప్పుడు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు, పోయినా మాట్లాడినాం. 25 లక్షలు ఖచ్చితంగా ఇప్పిస్తాము, ఫైల్ అక్కడ ఉన్నది, ఫైల్ అయిపోయిన కూడా మీ ఊరికి వచ్చి ధర్నాన్ని విరమిస్తా అని చెప్పి వచ్చారు. ఫైల్ చేయలేదు, ఇప్పటివరకు తెలియదు. 6 నెలల టైం ఉన్నారు. తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా ధర్నా ఇస్తే మమ్మల్ని స్టేషన్ వరకు పోలీసులతో వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేయించి మళ్ళీ తెల్లారొచ్చి ఇది ఓపెన్ చేయించి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 6 నెలలు అయిపోయింది. కాకపోతే ఏంటంటే మేము కూడా చూసినాం ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుందా, ఆగినట్టే అనిపిస్తుంది, మెల్లమెల్లగా నెమ్మదిగా నడుస్తుంది వర్షాల కారణంగా. అయితే మాకు మేడం ముఖ్యంగా ఏంటంటే యువతకు 250 మందికి ఒక్కరోజు నెల 2 నెలలు ఉన్నా కూడా వాళ్ళకు ఇస్తలేరు కలెక్టర్ ఆఫీస్ లో. చిన్న చిన్న మిస్టేక్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్ లేవని, డెత్ సర్టిఫికెట్ లేవని అవి సెకండ్ లిస్ట్ చేస్తున్నారు, తీసేస్తున్నారు, యాడ్ చేస్తలేరు. అయితే ఇది వాళ్ళ చేతుల్లో ఉంది. కలెక్టర్ గారు చెప్పి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా తొందరగా సర్టిఫికెట్లు అని చెప్తే అది కొద్ది రోజులు అయిపోయే పనులే ఉంటాయి, 1 రోజు 2 రోజులు అయిపోయే పని. అవి కూడా చెప్పకుండా ఒక సెకండ్ లిస్ట్ చేసి ఇప్పటికే 14-12 చనిపోయిన వాళ్ళ కుటుంబం మొత్తం తీసేస్తున్నారు. మొత్తం కాదు, చనిపోయిన వాళ్ళు తీసేస్తారు. అది ఏ మిస్టేక్ లేకుండా అంటే కాదు మిస్టేక్. కాబట్టి సర్టిఫికెట్లు ఏమంటారు, సర్టిఫికెట్లు పోతే అవి నెల టైం పడుతుంది. ఆ నెల టైం లోపల ఇక్కడ అవార్డు పాస్ అయిపోతుంది. అవార్డు పాస్ అయిపోవడం వల్ల లేట్ అయి సెకండ్ లిస్ట్ వెళ్తున్నారని చెప్తుంది. అయితే మేడం ముఖ్యంగా యువత ఒకటి 25 లక్షలు ప్యాకేజ్ ఇప్పిస్తామన్నారు. మాకు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చి ఉంటే ఈ రోజు వరకు యువతకు మాకు అవసరం లేకుండా లేట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా యువతకు కూడా అవకాశం కల్పించి ఏ రోజైతే పూర్తి మొత్తం డబ్బులు చెల్లిస్తారో ఆ రోజు వరకు కట్ ఆఫ్ డేట్ పెడితే అది ఏదైనా మంచిగా ఉంటుంది. అట్లా లేకుండా 10 సంవత్సరాలు 5 సంవత్సరాల ఫుల్ ప్యాకేజ్ మొత్తం ఇస్తామని చెప్పేసి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా 14 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అది వన్ టైం సెటిల్మెంట్ అయితే లేదు, సెకండ్ టైం సెటిల్మెంట్ అయితే లేదు. ఇప్పటికైనా ఈ యువతని ఈ చిన్న చిన్న విషయాలు పరిగణలో తీసుకొని తొందరగా వెరిఫై చేసి తొందరగా డబ్బులు వేస్తే అందరూ అదే. ఇప్పటికీ రేట్లన్నీ పెరిగిపోయినాయి. ల్యాండ్ మొత్తం ఇక్కడ వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టలేని దుస్థితిలోకి వచ్చేసారు జనాలు. అట్లానే దీని గురించి కొంచెం మీరు తీసుకొని కొంచెం. లక్ష్మణ్ ఉండే కదా మాట్లాడతారు ఎవరన్నా? అంతేనా? నేనే మాట్లాడాను. జై తెలంగాణ. ఉండండి జై తెలంగాణ చెప్తారా?
అందరికీ నమస్కారం. ఉదండపూర్ గ్రామస్తులకు చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి ఉండండి కనబడుతున్నానా ఇప్పుడు? ఓకేనా? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఉదండపూర్ గ్రామస్తులకి అట్లానే చుట్టుపక్కల ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి తండావాసులకి, వెల్లూరు గ్రామస్తులకి అందరికి కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాకముందు నీళ్లకు బాగా గోసపడ్డటువంటి ప్రాంతాలలో మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మన పాలమూరు జిల్లా ఒకటి. బాగా అత్యంత నీటికి కరువు ఉండి తాగడానికి నీళ్లు లేక, పొలాలకు నీళ్లు లేక, ఎకరాల పొలాలు ఉన్నోళ్ళు కూడా ఒకప్పుడు వలసమైన పరిస్థితి మీ అందరికి యాదుకుండే ఉంటుంది, కొత్త ఏం కాదు. అయితే తెలంగాణ రాకముందు మనం అదే అనుకున్నాం, తెలంగాణ రాగానే నీటికి సంబంధించి మంచిగా చేసుకుందాం, వసతి చేసుకుందాం, సౌలత్ చేసుకుందాం అనుకున్నాం. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఒక పని అయితే చేసుకోగలిగిన, నీళ్లు నల్లాలు పెట్టి ఏమైంది? అచ్చా కూర్చుంటావు అక్క, కూర్చో, నీ ఇష్టం. తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి. అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్ల పెట్టుకొని మిషన్ భగీరథతోని చాలా ఊర్లలో నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చాలా దగ్గరలో సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం. చెరువులు మంచిగా చేసుకున్నాం. ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులు అన్నీ కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలతల్లాడుతున్న సందర్భం చూసినాం. కొన్ని మంచి పనులు జరిగినాయి, అందులో వేరే అనుమానం ఏం లేదు. అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలి, కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసింది. దానిలో ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు, మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు, దాదాపుగా 80% పూర్తయినాయి. అయితే ఇంతలోపు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి గారు, నేను పాలమూరు పులిబిడ్డను, నన్ను గెలిపించండి, పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు, ఆయనను గెలిపించారు. గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. అయితే బీఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం. నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని పార్టీలో ఉన్నాం. ఇక్కడ నష్టపోతున్నది ఎవరు? ప్రజలు. పార్టీలకు సంబంధం లేదు కదా. నేను అనేది ఒకటే, ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు, ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు చేసుకొని మా భూమి జాగా పోతే పోయింది, కానీ 5 లక్షల మందికి లాభం జరుగుతుంది, 5 లక్షల ఎకరాల పైచీలకు నీళ్ళు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు. వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకొని అని. ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది ఏంగా మాట్లాడడానికి వచ్చిన, అవును అదే అంటూ, అయితే చెప్పని చెప్పండి పర్లేదు. అయితే నేను అనేది ఒకటే, 200 ఎకరాలు కేసులు ఉన్నాయి. చెప్తున్నా తాత, అది కూడా చెప్తున్నా, ఒక నిమిషం. అయితే ఒక 200 ఎకరాలు ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు, అదేవిధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, నేను ప్రాజెక్టు కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది. కట్టడం ఆలస్యం అవ్వడంతో ఏమైంది, అప్పుడు 18 ఏళ్ళు ఉన్నోళ్ళు, లేదా అప్పుడు 18 ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళకి వచ్చింది, తర్వాత 21 సంవత్సరాలకు వచ్చింది. కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది. 2021లోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నది. నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల దగ్గర నుంచి, అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదలు ఆ విషయం చెప్పండి. ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి. ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది. ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది. ఫౌండేషన్ గట్టిగా లేదు, మరి రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి.
ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు, లేదు కడతాం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట, మీరందరూ ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఆనాటి రేటు కట్టియాలి. ఆనాటికి 18 ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు. ఇప్పుడు 16 ఏళ్ళు ఉన్నోళ్ళు 15 ఏళ్ళు ఉన్నోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. పైసలు ఇచ్చే నాటికి వాళ్ళకి 18 ఏళ్ళు వస్తాయి. ఇప్పటికే 286 మంది ఉన్నారు, వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. చాలా మంది యువకులు ఉన్నారు. ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు, మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో 30 ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం 18 లక్షల ఎకరాలు 18 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చిరు 12.5 లక్షలు. మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసిరు, వీళ్ళకి ఎందుకు 6.5 లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం. అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు మరి డిసెంబర్ 9వ తారీఖు లోపల 25 లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు. ఇంకా పెద్ద దూరం లేదు, 30-40 రోజులే ఉన్నది. మరి 30-40 రోజులల్లో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూద్దాం. ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం. చేసేదాకా 30 రోజులు ఆగుదాం. ఎందుకంటే ఈ మధ్య మీరు 72-76 రోజులు ధర్నా చేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు. మరి ఇంకా 30 రోజులలో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట, ఇవ్వకపోతే ఇంకొక మాట. ఇంట్లో అందరు తప్పు ఉన్నది, బీఆర్ఎస్ తప్పు ఉన్నది, కాంగ్రెస్ తప్పు ఉన్నది, ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది. నేను అనేది ఒకటే బ్రదర్, 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి, మళ్ళీ నేను మాట్లాడక నువ్వు మాట్లాడు, నాకేం ప్రాబ్లం. 2 ఏళ్ళు అవుతున్నది, ప్రాజెక్ట్ కడతారా కట్టరా చెప్పాలి. ఎందుకు ఒక మాట అడుగుతున్నా అంటే 90% పనులు అయిపోయినాయి, 10% ఇక్కడ డబ్బులు పెట్టుంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది. ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు, ఇక్కడ ప్రాజెక్ట్కి డబ్బులు ఇవ్వకుండా కొత్తగా నారాయణపేట కొడంగల్ అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చిరు. మరి దానికి కూడా ఏంది, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియాలి. జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడంగల్ అని ఒక స్కీమ్ తెచ్చింది. సరే ఎంతో కొంత వాడుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు. మేము ఒకటే కోరేది, ఆల్రెడీ మొత్తం 80% పనులైంది. ఎట్లా అంటే ఏం గెలింది తోక ఇక్కింది అన్నట్టు ఉంది పాలమూరు రంగారెడ్డి పరిస్థితి. ఇక్కడ 2 రూపాయలు పెట్టి మీది మొత్తం కంప్లీట్ చేస్తే జల్దీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. అది చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మాత్రమే నేను అంటా ఉన్నా. అన్నిటికన్నా ఎక్కువ పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి దానికే ఆలోచన చేయడానికి నేను వచ్చిన. కాంగ్రెస్ పార్టీ తప్పుందా, బీఆర్ఎస్ పార్టీ తప్పుందా అంటే ఇప్పుడు గొంగలో కూర్చొని మనం వెంటకలేరిన పరిస్థితి అవుతుంది. అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది, దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి. అందులో భాగంగానే ప్రధానంగా 2 విషయాలు చెప్తున్నాం. ఇక్కడ ఉండేటటువంటి 286 మంది ఎవరైతే 18 ఏళ్ళు పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. 2, ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో, ఇప్పుడు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారా, నెలకి ఇస్తారా, ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు, స్టీలు, ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఇండ్లు పోయేటోళ్ళందరికీ కూడా మరి ఆనాటి రేటు ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రో, మొన్న కూడా వాగ్దానం చేసిండ్రో, ఎకరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి నా ఆలోచన ఒకటే, ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు. మరి ఎక్కడైతే R&R కాలనీ కట్టిస్తామని చెప్పిండ్రో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వలగొట్టి రాళ్ళు నింపి దాన్ని చదును చేస్తూ ఉన్నారు. మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటారు. మరి ఆ రాళ్ళను తవ్వి మీరు పునాది వేసుకొని ఇండ్లు కట్టుకోవాలంటే డబుల్ ఖర్చు అవుతుంది. దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు. అయితే మంచి జాగా చూస్తారా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు, మీ అందరికి కూడా తెలుసు. నేను ఆలోచన చేసేది ఒకటే, నేను చెప్పేది ఒకటే, ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఓట్లు వేసినామో వాళ్ళు ఇచ్చిన మాటలు పూర్తి చేయాలని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తే మాట నిలుపుకోవాలి. పింఛన్ 2 ఉండే 4,000 చేస్తామన్నారు, దాని గురించి ఆలోచన చేస్తలేరు. అదేవిధంగా రైతు భరోసా పెంచిస్తామన్నారు, దాని మీద ఆలోచన చేస్తలేరు. బోనస్, దాని మీద ఆలోచన చేస్తలేరు. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి 2,500 రూపాయలు ఆడపిల్లలకు ఇస్తామన్నారు, దాని మీద ఇంతవరకు ఆలోచన చేస్తలేరు. తెలంగాణ ఉద్యమకారులకు డబ్బులు ఇస్తామన్నారు, దాని మీద ఆలోచన చేస్తలేరు. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి.
అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను వస్తుంటే తోవల షాద్నగర్లో కూడా మహిళలందరూ ఆపి మరి మాకు బంగారం కావాలి అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ, అన్నిటికన్నా ఎక్కువ ఇల్లు పోతున్న పొలం పోతున్న రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసు. కాబట్టి ఆ బాధను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసుకొని మంచి ప్యాకేజ్ ఇవ్వాలి వీరికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పు చెయ్యరు, పోతుంది. ఆపాలని చేసినాం. మీరు ఇంతకు ముందుకు వచ్చేయమంటారు అంటే ఇంతకు ముందుకు వచ్చి ఖచ్చితంగా మీరు ఎందుకు కడతలే అంటే కట్టనికైనా సిద్ధంగా ఉన్నాడు. మేము ఏం చేసాము, ఆల్మోస్ట్ అందరికి అమౌంట్ ఇచ్చినాకనే వర్క్ స్టార్ట్ చేయమన్నాం. ఈ ఎమ్మెల్యే ఖచ్చితంగా అన్ని ఊళ్ళో విలేజ్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు, అన్నిటికీ అమౌంట్ ఇచ్చి మా ఊరు ఒకటే ఉంది, దానికి ఖచ్చితంగా ఇస్తారు. అట్లా కరెక్ట్ గా చేసింది ఎవరు? మీ నాయననే కదా, కేసీఆర్ సారే కదా